మహాపరిశుద్ధుడును ప్రేమగల మా ప్రియాపరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. రాత్రికాల సమయంలో తండ్రి, నీ సన్నిధిలో మీ బిడ్డలమైన మేము చేరి మీ గ్రంథములో నుంచి అనేక సంగతులు మేము ఆలోచించడానికి, నేర్చుకునడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క తరగతి అంతటిలోనూ మీరే తోడుగా ఉండి తండ్రి, మేము నేర్చుకోవలసినటువంటి విషయాలు, మా జీవితంలో మాకు అవసరమైనటువంటి సంగతులు నా ద్వారా మీ బిడ్డలందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో వివరించేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ మనవులు అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలారా, సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము. ఈ అధ్యాయాన్ని వివరించుకుంటూ మనం ముందుకు వెళ్దాము. ప్రాముఖ్యంగా ఈ అధ్యాయంలో 25 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయము మొదటి వచనం నుంచి 9 వచనాల వరకు మనకి ఇక్కడ దావీదు గారు చేసినటువంటి ఒక తప్పు మనకు కనపడుతుంది. ఇక్కడ 25 వచనాలు కలిగినటువంటి ఈ యొక్క అధ్యాయంలో మొదటి నుంచి 9 వచనాల వరకు అక్కడ ఒక తప్పు కనబడుతుంది. 10వ వచనంలో తండ్రి నీ ఎడల నేను తప్పు చేశానని చెప్పి దావీదు గారు తన నోటితో తానే ఒప్పుకుంటున్నాడు. అది అంటే మొదటి నుంచి 9 వచనాలలో ఇక్కడ ఒక దేవునికి నచ్చనటువంటి పని ఒకటి జరిగింది. ఇక్కడ తరువాత 10 నుంచి 14 వచనాలలో చేసినటువంటి తప్పుకు దావీదు గారు పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి వేడుకుంటున్నాడు, తండ్రి నేను చేసింది తప్పు, దయతో నన్ను క్షమించు అని చెప్పి చేసినటువంటి తప్పుకి దావీదు గారు పశ్చాత్తాపడుతుంటే 14వ వచనంలో దేవుడు ఏం చేస్తాడంటే తన ప్రవక్త అయినటువంటి గాదు గారి ద్వారా ఒక 3 ఆప్షన్లు ఆయనకి ఇస్తాడనమాట. ఒక 3 విషయాలు. అదేంటంటే మొట్టమొదటిగా, ఇదిగో నీ రాజ్యం మీదకు 7 సంవత్సరాలు కరువు రావడానికి నువ్వు ఒప్పుకుంటావా? తప్పు చేసావు కాబట్టి శిక్ష పడాల్సిందే, అందులో సమస్య లేదు. నువ్వు ఎంత పశ్చాత్తాపడ్డా, నువ్వు ఎంత ఏడ్చినా ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అయితే 3 విధాలుగా నేను నిన్ను శిక్షించాలనుకుంటున్నా. ఆ 3 దేనికైనా నువ్వు ఒప్పుకోవాల్సిందే ఖచ్చితంగా. లేదు సార్, లేదు ప్రభువా, ఈ 3టికి నేను ఒప్పుకోనంటే కుదరదు. అందులో మొట్టమొదటిది ఏంటంటే 7 సంవత్సరాలు కరువు రావడానికి ఒప్పుకుంటావా అన్నాడు. రెండవది ఏంటి అంటే నీ శత్రువులు నిన్ను తరుముతూ ఉంటారు, వాళ్ళ నుంచి ఎన్ని రోజులు పారిపోవాలి? 3 నెలల పాటు వాళ్ళ నుంచి నువ్వు పారిపోవాలి, దీనికన్నా ఒప్పుకుంటావా అన్నాడు. నెక్స్ట్ మూడోది ఏంటంటే 3 రోజులు నీ రాజ్యం మీదకి తెగులు రప్పిస్తా. ఈ 3 నీ ఇష్టం, దేనికైనా నువ్వు ఒకదానికి ఒప్పుకోవాలని చెప్పి ప్రవక్త చెప్తాడు అక్కడ. అప్పుడు దావీదు గారు మొదటి దానికి ఒప్పుకోడు, రెండవ దానికి అస్సలు ఒప్పుకోడు. ఎందుకంటే ఎంత జీవితాన్ని నేను జీవించి ఆఖరికి ఎవడో ఒక అన్యుడి చేతిలో, దేవుణ్ణి ఎరగనటువంటి వాడి చేతిలో నేను చచ్చిపోవడం ఏంటి? ఏదైతే అది అయిపోయింది, నా దేవుని చేతిలోనే నేను ఇదైపోతానని చెప్పి చనిపోతానని 3వ దానికి ఒప్పుకున్నాడు. ఏంటంటే 3 దినాలు ఆ దేశం మీదకు తెగులు రావడానికి ఒప్పుకున్నాడు. ఇది 10వ వచనం నుంచి 14వ వచనం వరకు మనకు కనపడుతుంది. తర్వాత 15వ వచనం నుంచి 25వ వచనం వరకు తెగులు ఆగిపోవటం, దావీదు గారి యొక్క బలి అంటే చనిపోవడం కాదండి. ఇక్కడ కొన్ని సందర్భాలు, అరే వాడు చచ్చిపోయాడు, ఎందుకు ఇంకా వాడిని చంపుతారు అంటాం చూడండి. అంటే బలి అయిపోవటం అంటే ఏంటంటే, తండ్రి నేను నిమిత్త మాత్రమే, నా దగ్గర ఏమీ లేదు, నేను ఎంతటి వాడిని నీ ముందని దేవునికి సరెండర్ అయిపోవటం. ఏది? ఈ 15వ వచనం నుంచి 25వ వచనం వరకు మనకు మొత్తం కూడా ఏం కనపడుతుందంటే దానికి పశ్చాత్తాపం, దేవుడు వేసినటువంటి శిక్ష, ఆ తెగులు ఆగిపోవటం, దేవుని పట్ల ఈయనకున్నటువంటి కృతజ్ఞతను చూపటం. ఇదంతా మనకు 25వ వచనం వరకు కనపడుతుంది. అయితే ఒకసారి మనం ఈ యొక్క దావీదు గారి గురించి, ఈ అధ్యాయం అంతా కూడా ఆయన గురించే కదా ఉంది, దావీదు గారి గురించే ఉంది కాబట్టి అసలు ఎవరు దావీదు గారు అని మనం ఆలోచిస్తే మనందరికీ తెలుసు,
ఇశ్రాయేలీయులకు దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక మహారాజు. సొలొమోను తర్వాత దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు అంటే అది ఆషామాషాగా ఉండదు. లేదా ఏదో చిన్న వ్యక్తిను, రికమెండేషన్ క్యాండిడేట్ను ఎప్పుడు దేవుడు తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టడు. అతనికి ఉన్నటువంటి అర్హతను బట్టి మాత్రమే దేవుడు ఆ స్థానంలో పెడతాడు. ఎందుకంటే ఒకప్పుడు సౌలు ఎవరికీ తెలియదు, కానీ సౌలుని దేవుడు చూశాడు, అతన్ని రాజుగా నియమించాడు. సౌలు రాజు అయిన తర్వాత కూడా దావీదు కూడా ఎవరికీ తెలియదు, యెషయి కుమారుల్లో 7వ వాడిగా పుట్టాడు. 7వ వాడైన ఈయన ఎవరికీ తెలియదు, కానీ దేవుడు మాత్రం ఇతను చూశాడు. ఎందుకంటే దేవుని పట్ల ఈయనకున్నటువంటి ప్రేమ, దేవుని పట్ల ఈయనకున్నటువంటి నమ్మకం, ఈయన చూపేటువంటి కృతజ్ఞత, అంటే దేవునితో ఈయనకున్నటువంటి సంబంధాన్ని ఎవరికి తెలుసాయి అప్పటి వరకు అంటే దేవునికి తెలుసు. కానీ ఎప్పుడైతే గొలియాతును చంపాడో ఈయన పక్కన దేవుడు ఉన్నాడన్న సంగతి ఇశ్రాయేలు జనాంగం మొత్తానికి తెలిసిపోయింది. ఆయనను గురించి ఒకసారి సమూయేలు గారు మాట్లాడతారండి. సమూయేలు గారు ఒక సందర్భంలో చెప్తాడు దావీదు గారి గురించి. ఒక సందర్భంలో ఒక మాట చెప్తాడు. ఆ సందర్భం ఏంటి అంటే, సౌలు యుద్ధానికి వెళ్ళాలి, సమూయేలు గారు వచ్చి బలర్పించాలి, కానీ సమూయేలు గారు రావడం లేట్ అయిపోయింది. ఆ టైంలో సౌలు ఏం చేస్తారంటే తనే ముందడుగు వేసేసి, ఇంకా ప్రవక్త రాలేదు కాబట్టి ఇదిగో బలి నేను అర్పించేస్తానని చెప్పి బలి అర్పించేస్తారు. అక్కడ తర్వాత సమూయేలు గారు వచ్చారు. నిన్ను ఎవరు చేయమన్నారా ఈ పని? ఎవరు అర్పించాలి బలి? నేను అర్పించాలి. నేను చేయాల్సినటువంటి పని నువ్వు చేయటువంటి, అప్పటికే నువ్వు ఎన్నో తప్పులు చేశావు. దేవుడు నిన్ను వదిలేశాడు. ఎప్పుడో నువ్వు తప్పు మీద తప్పు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు మాట్లాడుతూ, అంటే సమూయేలు గారు మాట్లాడుతూ దేవుని యొక్క మాటను చెప్తున్నాడు ఇక్కడ. పోతివి గనుక నియమించేశాడు. నియమించునునా నియమించనునా? నియమించును. ఇదిగో దేవుడు చెప్పినటువంటి మాటను వినలేదు కాబట్టి తన చిత్తానుసారుడైనటువంటి మనుషుడు ఒకరిని దేవుడు చూసుకున్నాడు ఆల్రెడీ. ఆయన్నే ఇశ్రాయేలీయుల మీద నియమించేస్తున్నాడు. కాబట్టి నీ పని అయిపోయింది అని సౌలుకు ఒక హెచ్చరికను దేవుడు ఇక్కడ సమూయేలు గారు జారీ చేశారు. ఈయన గురించే మన కొత్త నిబంధనలో కూడా అపోస్తుల కార్యములో ఒక మాట ఉందండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనంలో కొత్త నిబంధనలో పౌలు గారు కూడా అంతియోకయలో ప్రసంగిస్తూ దావీదు గారి గురించి చెప్పినటువంటి మాట అండి ఇది. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అటు తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటుని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని. ఏమంటే ఈ రెండు మాటలను బట్టి మనం చూస్తే దావీదు గారు దేవుని విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటున్నాడో మనకు అర్థమవుతుంది. దావీదు గారి జీవితం గురించి కూడా మనకు చాలా వరకు తెలుసు. ఆయన చేసిన తప్పులేంటో మనకు తెలుసు, దానికి పడినటువంటి శిక్షలేంటో మనకు తెలుసు. ఎందుకంటే ఎవరైనా కానీ దావీదు గారి గురించి బోధించుకుంటే ఎక్కడ ఉండరు. అటువంటి రాజు ఆయన. దేవుని ఉద్దేశాలను నెరవేర్చేటువంటి వాడు, దేవుని చిత్తాన్ని ఎరిగేటువంటి వాడు, దేవునికి ఏం కావాలో తెలుసుకునేటువంటి వాడు ఆయన. ఎందుకంటే ఈ అధ్యాయంలో ఆయన నేను తప్పు చేశానని చెప్తున్నాడు. ఆయన జీవితం మొత్తం మీద బత్షెబా విషయంలో తప్పు చేసినటువంటి సంగతి మనకు తెలుసు. కానీ ఇక్కడేమంటున్నాడంటే ప్రభువా నేను తప్పు చేశానని ఈ విషయంలో అంటున్నాడు. కానీ ఆయన ఉద్దేశాలు ఎలాంటివంట? దేవుని ఉద్దేశాలు ఎలాంటివో దావీదు గారి ఉద్దేశాలు కూడా అటువంటివే. దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో దావీదు గారు కూడా అలానే ఉంటున్నాడు. నా చిత్తానుసారుడు అన్నాడు. నా ఉద్దేశాలను నెరవేర్చేటువంటి వాడు, నా హృదయానుసారుడు. అంటే దావీదు గారి గురించి ఎంత గొప్ప సాక్ష్యం దేవుడు ఇస్తున్నాడో మనకి ఇక్కడ అర్థమవుతుంది. అటువంటి గొప్ప రాజు అండి ఎవరు? దావీదు గారు.
మనకి 24వ అధ్యాయంలో కనపడుతున్నటువంటి రాజు దేవుని ఉద్దేశాలను నెరవేర్చేటువంటి వాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వాడు. అంత గొప్ప రాజు కూడా ఆయనకి ఎన్నో ఇబ్బందులు వచ్చినాయండి. దావీదు గారి జీవితంలో బత్షెబాతో చేసినటువంటి తప్పులు మాత్రం మనం చూస్తున్నాం, కానీ ఆయన పరిశుద్ధుడే అని నేను అనను, ఎందుకంటే పరిశుద్ధుడే అంటున్నాడు దేవుడు. కానీ తప్పు చేశాడు, చేసినటువంటి తప్పుకు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు. నిజంగా మనం తప్పులు చేస్తాం, కానీ దేవుడి దగ్గర మనం నిజమైన పశ్చాత్తాపం అండి. మళ్ళీ జీవితంలో తండ్రి నేను ఇటువంటి తప్పు చెయ్యను అని. ఎందుకంటే వ్యభిచారం చేశాడు ఆయన. ఎవరు? దావీదు గారు. హత్య చేశాడు. వ్యభిచారం తాగిపోయాడా? ఆమె భర్తను చంపించాడు, హత్య చేశాడు. ఈ విషయంలోనే కాదండి, ఒకానొక సందర్భంలో ఆయనలోకి గర్వం కూడా ప్రవేశించింది. కానీ వెంటనే చేసిన తప్పును తెలుసుకుంటున్నాడు, దేవుని పశ్చాత్తాపడుతున్నాడు. నిజంగా బత్షెబా విషయంలో ఆయన చేసినటువంటి తప్పుకి ఏడుస్తూ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ రాసినటువంటి కీర్తనే కీర్తనల గ్రంథము 51వ కీర్తన అండి. మీరు దాన్ని చూస్తే, తండ్రి ఇదిగో నీ ఎదుట నేను పాపం చేశాను, ఇదిగో నన్ను క్షమించు, నీ హిస్సోపుతో నన్ను కడుగు, హిమముగా తెల్లగా నన్ను చెయ్యి, హిమము కంటే తెల్లగా నన్ను చెయ్యి, మళ్ళీ నేను ఎప్పుడు తప్పు చేయనయ్యా, ఇదిగో నీకు బలులు అర్పించడం కంటే నీ మాట వినేటువంటి బిడ్డలు కావాలని నువ్వు కోరుకుంటున్నావు, ఇదిగో నీ హృదయానుసారంగా నేను ప్రవర్తిస్తాను, దయతో నన్ను క్షమించు. ఆ అధ్యాయం మొత్తం ఉంటుందండి, 51వ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఉరియా భార్య అయినటువంటి బత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త వచ్చి గద్దించిన తరువాత తన తప్పు తాను తెలుసుకొని దేవుని ఎడల మరలా తిరిగి ప్రార్థించి ఏడ్చి రాసినటువంటి కీర్తన అది. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో ఉన్నటువంటి కీర్తన. ఆయన ఎంత పశ్చాత్తాపడతారో మనకు అర్థమవుతుంది అక్కడ. కానీ దేవుడు శిక్షించకుండా వదిలిపెట్టాడా? లేదు, శిక్షించాడు. తర్వాత ఆయన చేసినటువంటి తప్పుని కనికరించాడు. ఎందుకంటే ఆయన కుమారుడు, తప్పు చేశాడు, తెలుసుకున్నాడు, ఆ తర్వాత అతన్ని క్షమించాడు దేవుడు. ఎంత చేసినప్పటికీ కూడా ఆయన జీవితం ముగిసిన తర్వాత కూడా కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? పౌలు గారి ద్వారా ఏమంటున్నాడు అక్కడ? నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు, నా ఉద్దేశములను నెరవేర్చువాడు నా కుమారుడు ఆయన అంటున్నాడు. ఆయన దావీదు కుమారుడు అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని. ఏమండి, ఆయన జీవితంలో మన జీవితం లాగానే ఎన్నో తప్పులు కనపడుతున్నాయి, ఎన్నో మంచి పనులు కనపడతాయి. కాకపోతే తక్కువ, ఆయన జీవితంలో కనపడే తప్పులు చాలా తక్కువ. కానీ చేసిన ప్రతిసారి దేవుణ్ణి వేడుకుంటున్నాడు, మళ్ళీ అటువంటి తప్పు ఆయన జీవితంలో ఎదురవ్వకుండా బ్రతుకుతున్నాడు. అది ఆయనకున్నటువంటి గొప్పతనం. కానీ మనమైతే తప్పు చేస్తాం, దేవుని మన్నించమని వేడుకుంటాం, మళ్ళీ రెండోసారి అదే తప్పు చేస్తుంటాం. అంటే మనకి ఆయనకి చాలా తేడా ఉంది కదా. ఆలోచనలలో తేడా ఉంది, ప్రవర్తనలో తేడా ఉంది, బ్రతికేటువంటి బ్రతుకులో తేడా ఉంది. నిజంగా ఆయన లాంటి బ్రతుకు, ఆయన మనిషేనండి, దావీదు గారి మనిషే. పరలోకం నుంచి డైరెక్ట్గా దిగొచ్చినటువంటి వాడు కాదు. ఒక మనిషి బ్రతకాలి అనుకుంటే ఆయనలాగా బ్రతకొచ్చు, కానీ అటువంటి తీర్మానం మనం చేసుకోవంతే, అటువంటి ఉద్దేశాలు మనం చేసుకోవంతే. కానీ నిజంగా ఒక గొప్ప రాజుగా మనకు కనబడుతున్నాడు అటువంటి రాజుగారు. మనం ఒకసారి రెండవ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూడగలిగితే, ఇంకొక మారు అంటే అంతకుముందు రగులుకుందా? అంతకుముందు చాలాసార్లు రగులుకుంది. అయితే మళ్ళొకసారి రగులుకుందంట. దీనికి రగులుకోవడానికి కారణం ఏంటి అని మనం చూస్తే తర్వాత మనం ముందుకు వెళ్ళేటప్పుడు చూద్దాం, దానికి కారణం ఉంది. కానీ దేవుని కోపం ఎవరి మీద రగులుకుంది? ఇక్కడ ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది. ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని. ఏమంటే ఒక మాట మీరు జాగ్రత్తగా వినాలి. ఇక్కడ దేవుని కోపము ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది, ఇశ్రాయేలీయుల మీద రగులుకుంది. కానీ దేవుడు ఎవరిని పిలిచాడు? ఇప్పుడు దావీదును పిలిచి ఏమంటున్నాడంటే, ఇదిగో నువ్వు వెళ్ళి ఇశ్రాయేలీ వారిని యోధా వారిని ఒకసారి లెక్కపెట్టు అంటున్నాడు. అంటే జనాభా లెక్కలు వచ్చిందనమాట. ఇక్కడ జనాభా లెక్క వచ్చింది, నువ్వు ఒకసారి వెళ్ళి వారిని లెక్కించు అన్నాడు. దేనికి కారణం ఏంటి? సరే మనం తర్వాత చూద్దాం. సరే లెక్కించమన్నాడు. తర్వాత అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియజేయలందుకై
దాను మొదలుకొని బయర్షెబా వరకు ఇశ్రాయేలు 12 గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఎవరికి? యోవాబుకి. ఎవరు ఈ యోవాబు అంటే సాక్షాత్తు దావీదు గారి మేనలుడు, రెండవది సైన్యాధిపతి. అంటే సైన్యం మొత్తం మీద ఇజ్రాయేల్ సైన్యం, అంటే యోధాకు రాజుగా ఉన్నాడు, ఆ సైన్యం అంటే ఇశ్రాయేల్ కూడా రాజుగా ఉన్నాడు. ఇప్పుడు మొత్తం మీద అధికారి అయిన సుమారుగా దావీదు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు సుమారుగా సైన్యం ఎంత ఉంటుందంటే ఒక 6-7 లక్షల మంది ఉంటారండి. ఏది కత్తి దూసేటువంటి వాళ్ళు ఒక 6-7 లక్షల మంది. ఇప్పుడు ఏం జరిగిందంటే నువ్వు వెళ్ళి ఒకసారి లెక్కించు అన్నాడు. నీ సైన్యాన్ని ఒకసారి లెక్కించు అన్నాడు. ఈ సైన్యాన్ని లెక్కించేటువంటి విషయంలో ఒక జనాభా లెక్క వచ్చింది. దీన్ని ఎవరికి అప్పచెప్పాడంటే యోవాబుని పిలిచాడు. ముందు యోవాబుని పిలిచి, ఇదిగో యోవాబు, నువ్వు వెళ్ళి దాను మొదలుకొని బయర్షెబా వరకు ఇజ్రాయేలు జనాంగం మొత్తాన్ని నువ్వు ఒకసారి లెక్క పెట్టన్నాడు. దానికి ఏనేమంటున్నాడు యోవాబు? జనుల సంఖ్య ఎంతైనది నేను ఒకసారి చదువుతానండి. యోవాబు అంటున్నాడు, జనుల సంఖ్య ఎంతై ఉన్నను నా ఏలిన వాడవగు రాజువునకు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దానిని 100 ఎక్కువ చేయునుగాక. నా ఏలిన వాడవగు రాజువగు నీకు ఈ కోరిక ఎలా పుట్టెను? ఎలాంటి సలహా ఇస్తున్నాడు చూడండి యోవాబు. ఎవరు యోవాబు? ఆయన సొంత మేనల్లుడు, దావీదు గారి యొక్క సోదరి, అక్క అవ్వచ్చు లేదా చెల్లవచ్చు, తర్వాత మనం చూద్దాం. ఆమె కొడుకు, సొంత మేనల్లుడు పిలిచాడు. మేనల్లుడిగా పిలవట్లే, ఇప్పుడు సైన్యాధిపతిగా పిలుస్తున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశంలో రాజు తర్వాత పోస్టులో ఉన్నాడు. ఇప్పుడు ఈయన తలుసుకుంటే వీళ్ళల్లో వీళ్ళకి యుద్ధం రావచ్చు. ఎందుకంటే సైన్యం మొత్తం ఈయన మాట ఉంటుంది కదా. ఇప్పుడు ఈయనకి వెళ్ళి ఉండేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ఈయన పిలిచి, ఇదిగో నువ్వు వెళ్ళి జనాభా లెక్క చెయ్యి అంటే ఈయన అంటున్నాడు, నా ఏలిన వాడవైన నీకు ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందయ్యా? ఇదిగో నీ దేవుడైనటువంటి యెహోవా నీ సైన్యాన్ని 100 అభివృద్ధి చేశాడని గొప్ప మాట సలహా ఇచ్చాడండి. ఎవరికి? దావీదు గారికి. నిజంగా జనాభా లెక్క అయిన తర్వాత దావీదు గారు రొమ్ము కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు అయ్యా నేను తప్పు చేశాను, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు నన్ను ఇలాంటి స్థితికి తీసుకొచ్చావు, దయచేసి నన్ను క్షమించు, ఇదిగో నేను ఇలా పడిపోయాను, దయచేసి నన్ను క్షమించు అంటుంటే అంటే ఏంటి దాని అర్థం? అక్కడ జనాభా లెక్క జరగడం అనేటువంటిది దేవునికి ఇష్టం లేదు. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వచ్చింది అంటే ఇదిగో దావీదు గారి ఇష్టాన్ని బట్టే వచ్చింది. అది వద్దని చెప్పాడు యోవాబు. ఇప్పుడు చేపించినటువంటి దావీదు గారు గొప్పోడా, వద్దని చెప్పినటువంటి యోవాబు గొప్పోడా చెప్పండి? యోవాబే గొప్పోడు. నిజంగా యోవాబు యొక్క చరిత్ర గురించి నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను. చాలామంది సేవకులు మాట్లాడారు. ఎలా మాట్లాడారంటే యోవాబుని ఒక హీరోగా నుంచోబెట్టారు అక్కడ. ఆయన ఒక మంచి హీరో. ఎంతటి వాడంటే దావీదు కంటే బలవంతుడు. దావీదే యోవాబును చూసి భయపడ్డాడు. అంతటి బలవంతుడు. దావీదు మీద ఏగ వాళ్ళ కానీ అసలు ఊరుకోడు యోవాబు అన్నారు. నిజంగా చాలామంది. నాకు అనిపించింది నిజంగా ఎంత గొప్పోడా. నిజంగా రాజు తప్పు చేస్తుంటే రాజునే సరిదిద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడే ఇక్కడ. నీకు ఎందుకు వచ్చిందా ఇలాంటి ఆలోచన? నువ్వు ఎందుకు ఇలాంటి ఆలోచన కూడగడుతున్నావు? ఇదిగో నీ దేవుడైనటువంటి యెహోవా నీ సైన్యాన్ని 100 అభివృద్ధి చేస్తాడు. ఆ నమ్మకం నాకు ఉంది. నిజంగా దేవుడిని ఎంతగా నమ్ముతున్నాడు చూడండి యోవాబు. అంటే నిజంగా దేవుని మీద నమ్మకాన్ని ఇక్కడ కోల్పోయింది ఎవరు? దావీదు గారు. ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, నేను ఎన్నో యుద్ధాలు చేస్తున్నాను, ఎందరినో ఓడిస్తూ సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాను, అసలు నా సైన్యం ఎంత ఉంది, నా బలగం ఎంత ఉంది, ఏంటి నా బలం అంటే ఒకప్పుడు దేవుడి అని బలం, కానీ ఈరోజు దేవుని చూసి బలాన్ని పొందుకోవట్లా. నా సైన్యం ఎంత ఉంది, నా రాజ్యం ఎంత ఉంది, నా బలగం ఎంత ఉంది అంటే ఈయనకు బలగం కావాల్సి వచ్చింది. ఇప్పుడు అది దేవునికి ఇష్టం లేదు. యోవాబు కూడా చెప్పాడు, వద్దు అన్నాడు. లెక్క పెడితే ఎంతమంది వచ్చారు?
ఇశ్రాయేలీలలో కత్తి దూసేటువంటి వాళ్ళు 8 లక్షలు ఉన్నారు. యూదులలో కత్తి దూసేటువంటి వాళ్ళు 5 లక్షలు ఉన్నారు. మొత్తం ఎన్ని లక్షల మంది ఉన్నారు తెలుసా? కత్తి దూసేటి మగవాళ్ళే మళ్ళీ వీళ్ళు, చిన్నలు పెద్దలు ఆడవాళ్ళు వృద్ధులు, అసలు యుద్ధానికి వెళ్ళనోళ్ళు వీళ్ళందరూ లేదండి. వీళ్ళందరూ లెక్కేస్తే సుమారుగా 50 నుంచి 60 లక్షలు వస్తుందండి జనాభా. ఒకప్పుడు ఐగుప్తులో నుంచి బయలుదేరింది ఎంతమంది? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చింది ఎంతమంది? ఐగుప్తులో నుంచి బయలుదేరింది ఎంతమంది? 6 లక్షల మంది కాల్బలం. ఇజ్రాయేల్ దేశంలో అడుగుపెట్టింది ఎంతమంది? అక్కడ బయలుదేరిన వాళ్ళు ఎంతమంది? ఇద్దరు. అక్కడ బయలుదేరి అంటే చాలా మంది వచ్చారు, వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళు ఎవరో రాలా. బయలుదేరినటువంటి 6 లక్షల మందిలో మొత్తం అరణ్యంలోనే పోయారు. వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలు అడుగు పెట్టారు. కానీ అక్కడ బయలుదేరినటువంటి వాళ్ళలో 2 మాత్రమే అడుగుపెట్టారు. ఇందులో యెహోషువ, కాలేబు, వీళ్ళిద్దరూ. తర్వాత ఇజ్రాయేలీలకు పుట్టినటువంటి సంతానం వచ్చారు. మహా అయితే ఎన్ని వచ్చి ఉంటారు? లక్షల్లో వచ్చి ఉంటారు అంతే. ఒక 10 లక్షల మందో, ఒక 6 లక్షలు, 7 లక్షలు, లేదా 10 లక్షలు, 12 లక్షలు అంతే. 12 లక్షల జనాభా ఉన్నటువంటి జనాంగాన్ని ఈరోజు ఎంతమందిని చేశాడు దేవుడు? అక్కడ 60 లక్షల మందిని చేశాడు. అక్కడ 50 నుంచి 60 లక్షల మంది. ఏమంటే యుద్ధ సైన్యమే కత్తి దూసేటువంటి వాళ్ళే 13 లక్షలు కనపడుతున్నారు ఇక్కడ. ఏమంటే ఇంటికి ఒకటి వెళ్తారు కదా సైన్యానికి, ఇంటికి ఒకటి చొప్పున పంపించండి అందులోకి. అలా చూసుకుంటే ఇంట్లో 4 ఉంటారు, 13 × 4 వేయండి, ఎంత అవుతుంది? 50 నుంచి 60 లక్షల మధ్యలోకి వస్తుంది సైన్యం. ఎంత సైన్యం ఉండేసరికి అప్పుడు అనుకున్నాడు తండ్రి, నేను చేసినటువంటిది తప్పు. నీ మీద ఆధారపడకుండా నేను దేని మీద ఆధారపడ్డా? నా బలం ఎంత ఉంది, నా సైన్యం ఎంత ఉందని నేను అనుకున్నా. నేను చేసింది తప్పే అని ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. కానీ దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. కానీ ఈ సందర్భంలో ఈరోజు ఈ యోవాబు గురించి చూద్దామండి మనం. తర్వాత దేవుడు ఇశ్రాయేలీయుల మీద ఎందుకు కోప్పడ్డాడో, సరే దావీదు ఎందుకు అలాంటి ఆలోచన కలిగిందో, ఎందుకు అటువంటి ప్రేరేపణ వచ్చిందనేది మనం తర్వాత చూద్దాం. ఈరోజు యోవాబు గురించి వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు మనం యోవాబు గురించి మాట్లాడుకుందాం. అసలు ఎవరు ఈ యోవాబు అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఒకసారి చూడండి. రెండవ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం అండి. ఎవరు కుమారుడు? ఆ పై వచనం కూడా ఒకసారి చదవండి. ఎవరంట? సెరూయ కుమారుడగు యోవాబు అన్నాడు. ఎవరు అసలు ఈ సెరూయ? ఒకసారి దినవృత్తాంతాలు 1వ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం అండి. దినవృత్తాంతాలు 1వ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. ఎవరెవరంటే ఒకసారి క్లారిటీకి చదవండి. 6వ వాడైన ఓజేమును, 7వ వాడైన దావీదు. అంటే యెషయి కుమారుల్లో వరుసగా లిస్టు చెప్తూ 6వ వాడు, తర్వాత 7వ వాడి పేరు. ఎవరు 7వ వాడు? దావీదు గారు. తర్వాత వచ్చిన సెరూయా. ఎవరంటే వీళ్ళిద్దరూ అక్కా చెల్లెలు వీళ్ళిద్దరు. అందులో సెరూయా, అబీగయేలు, సెరూయ, ఈ 2 పేర్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అబీగయేలు కూడా మనకు ముందు కనపడుద్ది. సెరూయ అనేటువంటి ఆవిడ, తర్వాత అబీగయేలు. ఈ సెరూయ కుమారుడు ఎవరు? మనం ఇప్పుడు చూసినటువంటి యోవాబు. అంటే దావీదు గారి యొక్క అక్క లేదా చెల్లెయ్య ఉండొచ్చు. అంటే ఎన్నోసారి పుట్టాడు అనేది మనకి ఇందులో చెప్పబడలేదు కాబట్టి అక్క కొడుకు లేదా చెల్లి కొడుకు ఏమవుతారు? సొంత మేనల్లుడు. సొంత మేనల్లుడే, కానీ చాలా బలాఢ్యుడు, చాలా తెలివిగలవాడు, చాలా అందగాడు, మళ్ళీ బలం కలిగినటువంటి వాడు, జ్ఞానం కలిగినటువంటి వాడు, చాలా తెలివి కలిగినటువంటి వాడు. ఏ సమయంలో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో కూడా
తెలిసినటువంటి వాడు వీడు, మామూలు వాడు కాదండి. అటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు మనవాడు అనమాట. ఈయన ఏం చేశాడంట, ఎక్కడ సెరూయ కుమారుడకు యోవాబు సైన్యమునకు అధిపతి అయి ఉండేడు. ఎవరి సైన్యానికి? దావీదు గారి సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. ఈ అధిపతిగా ఉన్నటువంటి ఈయన చేసినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయండి. ఇక్కడ సలహా ఇచ్చిందేమో మంచి సలహాలాగా మనకు కనపడుతుంది కదా. దీనిని బట్టి ఈయన నిజంగా మంచివాడా అని మనం అనుకుందామా అంటే ఈయన చేసినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయండి. అందులో మొట్టమొదటి తప్పు ఏంటంటే, ఈయన అబ్నేరు అనేటువంటి సౌలు సేనాధిపతిని చంపేస్తాడు. ఎవరు? ఆయన పేరేంటండి? అబ్నేరు. అబ్నేరు ఒకసారి చూడండి, సమూయేలు మొదటి 2వ గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనం అండి. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 27. చచ్చెను అని ఉంది. ఎవరు చనిపోయింది? ఎవరు? అబ్నేర్ అండి. అబ్నేరు చనిపోయాడంట. అసలు ఎవరు ఈ అబ్నేరు అంటే సౌలు సేనాధిపతి. సౌలు సేనాధిపతి అండి. అంటే సౌలు రాజుకి సైన్యం ఉంటుంది కదా, ఇశ్రాయేలీలకు అప్పటికి సౌలు రాజుగా ఉన్నాడు. ఆయన సేనాధిపతి. ఆయన సేనాధిపతి పేరు అబ్నేరు. అయితే సౌలు చనిపోయిన తర్వాత సౌలు కుమారుడైనటువంటి 4వ కుమారుడు అండి, అతని పేరు ఇష్బోషేతు అనేటువంటి వాడు రాజు అవుతారు. మళ్ళీ సౌలు చనిపోయిన తర్వాత అతని కుమారుడైనటువంటి ఇష్బోషేతు అనేటువంటి వాడు రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత కొంతకాలానికి మరి ఇప్పుడు ఈ సేనాధిపతి ఉన్నాడు కదా, ఈ సేనాధిపతికి ఈ ఇష్బోషేతుకి ఒక గొడవ వచ్చింది. ఆ గొడవలో అతను ఏమంటాడంటే, ఒకసారి మనం 2వ సమూయేలు గ్రంథం మనం చూద్దామండి. ఒకసారి సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం అండి. అయ్యా అంటే ఎదుటి వ్యక్తిని అయ్యా అని పిలవట్ల. అయ్యా అనేది పేరు. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని ఎవరికుంది? సౌలుకుంది. ఇప్పుడు సౌలు చనిపోయాడు. సౌలు కుమారుడైనటువంటి 4వ కుమారుడు ఇష్బోషేతు ఇప్పుడు రాజు అయ్యాడు. అసలు ఆయన రాజును చేసింది కూడా ఏనే. సౌలేమో యుద్ధంలో చనిపోయాడు. వాళ్ళ చేతిలో నేనెందుకు చనిపోవాలని తన కత్తి మీద పడి తనే చనిపోయాడు. అదే యుద్ధంలో తన 3 కుమారులు చనిపోయారు. ఇతను చిన్నవాడు అవ్వటం వల్ల ఇతని యుద్ధానికి తీసుకెళ్ళావు. అప్పుడు దానివల్ల ఈయన ప్రాణాలు మిగిలాయి. అయితే ఈ అబ్నేర్ ఏం చేస్తారంటే ఇతను ఎత్తుకొని వేరే చోటకి వెళ్ళిపోయి కొంతకాలానికి ఇతను రాజుని చేస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఇతను రాజు అయిన తర్వాత సేనాధిపతిగా ఈయనే ఉన్నాడు, అబ్నేరే ఉన్నాడు. మళ్ళీ ఈ అబ్నేర్ ఏం చేస్తారంటే వీళ్ళిద్దరికీ ఒక చిన్న ఘర్షణ వచ్చింది. ఘర్షణ ఏంటంటే ఈ ఇష్బోషేతు అబ్నోరుని అంటాడు. ఏమని అంటాడంటే, అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను, నా తండ్రికి ఉపపత్ని అగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషేతు అబ్నేరును అడుగగా ఏమంటున్నాడు? అరే, నా తండ్రి ఉపపత్ని నాకు తల్లి వరుస అవుతుంది, నా తల్లితో నువ్వెందుకు పోయావు అని చెప్పి ఎవరిని అడుగుతున్నాడు? అబ్నేరుని అడుగుతున్నాడు ఇష్బోషేతు. కానీ ఆ తప్పేం చేయలేదండి. ఆ తప్పేనా చేయలా. అప్పుడు ఏనంటాడో, ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? నేనెందుకు పోతాను? ఇంతకాలం సౌలు కుటుంబానికి నేను ఎంత సేవ చేశానో నీకు తెలియదా? నేను ఎంత నమ్మకంగా ఉన్నానో నీకు తెలియదా? అటువంటి నన్ను పట్టుకొని ఇప్పుడు నువ్వేమంటాను? నువ్వు సౌలు భార్యతో వెళ్ళానని చెప్పడానికి అసలు నీకు ఎలా వచ్చింది నోరు? నేనెందుకు అటువంటి తప్పు చేస్తాను? నా యజమానుడి కుటుంబానికి నేనెందుకు అటువంటి కీడు చేస్తాను? నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పి గద్దించాడు. అయినా వినడండి. కొంతకాలం బాగుంది వీళ్ళిద్దరికీ, కానీ వీళ్ళిద్దరికీ ఏమొచ్చింది? మనస్పర్ధలు వచ్చినాయి. అప్పుడు ఏనంటాడు, అసలు నువ్వు ఎలా రాజుకుంటావో నేను చూస్తాను.
నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి యోధాకు రాజుగా ఉన్నటువంటి దావీదు, అప్పుడు యూదులకు రాజుగా ఉన్నాడు దావీదు, నేను ఇప్పుడు వెళ్ళి నేను సైన్యం మొత్తం కలిసి నేను దావీదు దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకొని మేము సంధి చేసుకొని మేము అందరం కలిసిపోతాం, మేము కలిసిపోతాం, నేను అక్కడికి వెళ్తున్నా అని చెప్పి డైరెక్ట్గా ఇష్బోషెతుతో చెప్తారు. అతనికి భయం వేస్తుంది. ఇతను గనక దావీదును కలిశాడు అనుకో, వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడితే విడిపోయినటువంటి ఇజ్రాయేల్ దేశం యోధా దేశం ఇప్పుడు రెండు ఏమైపోతాయి, ఒకటైపోతాయి. ఈ రెండు ఒకటైపోతే రాజు ఎవరవుతారు? ఇప్పుడు దావీదు రాజు అవుతారు. ఎందుకని? నా తండ్రి తర్వాత దేవుడు ఎన్నుకున్నటువంటిది ఎవరిని? దావీదుని. ఎలాగో ఎన్నో కష్టాలు పడి ఆయన పక్కకు నెట్టి నేను ఇప్పుడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉంటే ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? మళ్ళీ వెళ్ళి వాళ్ళతో కలుస్తున్నాడు అని భయపడతారండి. అంటే ఒక సైన్యాధిపతికి ఎంత పవర్ ఉందో మనకి ఇక్కడ అర్థమవుతుంది. సైన్యాధిపతి రాజు కంటే గొప్పోడేం కాదు, రాజు కింద వాడే. కానీ ఇతను ఏం చేస్తారంటే సైన్యం మీద పట్టు తెచ్చుకొని రాజును కూడా బెదిరించేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు. ఇందాక మనం చూసినటువంటి మనం మాట్లాడుకునేటువంటి వ్యక్తి యోవాబును చూడండి. యోవాబు కూడా దావీదును బెదిరించిన సందర్భం వస్తుంది మనకు ఒకనొక టైంలో. ఏంటి రాజా నువ్వేంటి కొడుకు చనిపోయాడని ఇంట్లో కూర్చొని ఏడుతున్నావేంటి? ఒకసారి నువ్వు బయటికి రా, నువ్వు నవ్వుకుంటూ బయటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జనసమూహంతో నువ్వు మాట్లాడు, లేకపోతే వాళ్ళందరూ నీ మీద తిరుగుబడి నిన్ను ఎక్కడి నుంచి గెదుగుతారు, జాగ్రత్త అన్నాడు. వార్నింగ్ ఇస్తున్నాడు. ఎవరికి? దావీదుకే వార్నింగ్ ఇస్తున్నాడు. చూసారా? పాస్టర్ గారు అన్నాడు దావీదు కూడా యోవాబుకు భయపడిపోతున్నాడు. భయపడటం కాదండి, అది భయపడటం కాదు. ఒకవేళ కనుక యోవాబుని ఏదన్నా చేస్తే వాళ్ళల్లో వాళ్ళకి అంతర్యుద్ధం వస్తుంది. అంతే కదండి. ఏమంటే సౌలు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీలకేమో ఇష్బోషెతు అయ్యాడు రాజు, యూదులకేమో దావీదు అయ్యాడు. వీళ్ళు సుమారుగా 7 సంవత్సరాలు వీళ్ళల్లో వీళ్ళే కొట్టుకొని చచ్చిపోతున్నారండి. అటువంటి టైంలో ఇష్బోషెతు ఉన్నోడు ఉన్న చోట ఉండకుండా ఏం చేశాడు? అతని సేనాధిపతి అయినటువంటి అబ్నేరుని నువ్వు నా తల్లితో పోయినవురా, నువ్వు నాకు చెప్పేంతటోడువా అని చెప్పి ఈయన మీద లేనిపోయిన బండ వేశాడు. ఈ మాట విన్నటువంటి వీడు వెంటనే అక్కడి నుంచి దావీదు దగ్గరికి తన సేవకుడిని పంపించి, అయ్యా ఇదిగో అబ్నేరు నీతో మాట్లాడాలి, నీతో కలవాలి, మీరు అవకాశం ఇస్తే అక్కడ ఉన్నటువంటి పెద్దలను తన సైన్యం మొత్తాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు నీతో కలవడానికి రెడీగా ఉన్నాడంటే అప్పుడు దావీదు ఆలోచిస్తారు. ఏం ఆలోచిస్తారంటే ఇది మంచి కోసమే. ఎందుకని? విడిపోయినటువంటి మన ఇజ్రాయేలు రెండుగా కలవబోతుంది. ఎస్, నాకు ఇష్టమైంది. దేవుడు కోరుకునేది కూడా అదే. మనం విడివిడిగా ఉండాలని ఆయన కోరుకోవట్లే, మనం కలవాలనే కోరుకుంటున్నాడు. ఎస్, నాకు ఇష్టమే ఇది, రమ్మనంటే అప్పుడు వస్తారండి. ఎవరు? ఈ అబ్నేరు దావీదు దగ్గరికి వస్తారు. దావీదు దగ్గరికి వచ్చి దావీదుతో మాట్లాడతారు. దావీదు గొప్ప విందు చేస్తారు. విందు చేసి మీరు మాతో కలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి అబ్నేరుని అభినందించి సరే జాగ్రత్తగా తిరిగి వెళ్ళండి అని చెప్పి మళ్ళీ వాళ్ళని అక్కడి నుంచి తిరిగి పంపించేస్తారు. ఎవరు? దావీదు. ఆ టైంలో దావీదు సైన్యపతి ఉన్నాడు కదా, యోవాబు. దావీదు సైన్యాధిపతి అయినటువంటి యోవాబు అక్కడ ఉండడం, ఒక యుద్ధం ఉంటే ఆ యుద్ధంలో ఉంటాడు. ఆ యుద్ధాన్ని ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత కొంతమంది చెప్తారు, అయ్యా అబ్నేరు వచ్చాడు, ఇక్కడికి దావీదు గారితో కలిసి మాట్లాడుకున్నాడు చక్కగా, వాళ్ళు కలిసిపోయారు, వాళ్ళందరూ ఒకటైపోయారు. ఇప్పుడు అతడు సైన్యం మొత్తాన్ని తీసుకొని ఇక్కడికి రాబోతున్నాడంట అని చెప్పేసరికి వెంటనే ఇతడేం చేస్తాడంటే దావీదు దగ్గరికి వెళ్ళి ఒక మాట మాట్లాడతారు. ఒకసారి మనం చూడగలిగితే సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 24వ వచనం అండి. 3వ అధ్యాయము 24. చిత్తగించుము అంటే రాజునే అడుగుతున్నాడండి. ఏంటయ్యా నువ్వు చేసిన పని? నేనేమో యుద్ధంలో ఉన్నా, నీ ఇంటికి వచ్చింది ఎవరు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి నువ్వు చేసినటువంటి పని? అబ్నేరు నీ యుద్ధకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపితివి? నేరు కుమారుడకు అబ్నేరును నీ వెరుగవా?
నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకై వాడు వచ్చానని చెప్పి, వాడు ఎందుకు వచ్చిండో తెలుసు ఇక్కడికి? మనతో కలవడానికి రాలవాడు. మన దగ్గరకు వచ్చి మనతో కలిసినట్టు కలిసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో, నువ్వేం చేస్తున్నావో ప్రతి విషయాన్ని, మన రాజ్యానికి సంబంధించినటువంటి ప్రతి సమాచారాన్ని దొంగిలించడానికి వాడు వచ్చాడు. అటువంటి దొంగను నువ్వు ఇక్కడికి రానిచ్చావు అని చెప్పి ఎవరిని అడుగుతున్నాడు? ఏమంటే దావీదు దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నుంచొని ఇలా అడుగుతున్నాడంటే ఏంటంటే ధైర్యం? ఎవరు దావీదు? చిన్న పిల్లోడా? ఒక రాజు, మహారాజు. ఎవరు ఎన్నుకున్నారు? ఇశ్రాయేలీలు ఎన్నుకున్నారా? దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి, సమయంలో అభిషేకించినటువంటి వ్యక్తి, ఒక గొప్ప రాజు. దేవుని హస్తం అతనికి తోడుగా ఉంది. ఎలుగుబంట్లు వచ్చినా చంపేస్తున్నాడు. గొల్యాత్ అనేటువంటి సూర్యుడు కనపడ్డా కానీ నేల కొట్టేశాడు. అటువంటి మహారాజు దగ్గరికి వెళ్ళి నువ్వేం చేస్తానో నీకు తెలుస్తుందా? వాడిని ఎందుకు రానిచ్చావు అసలు ఇక్కడికి? అంటే నిజంగా నమ్మకస్తుడంటే నమ్మకస్తుడే, నమ్మకస్తుడంటే నమ్మకస్తుడే. ఎవరు? యోవాబు నమ్మకస్తుడే, గుణం విషయంలో మంచివాడే. కానీ లోపల మాత్రం కపటము, ద్వేషం, అసూయ, అధికార గర్వం, తన పోస్ట్కి ఎక్కడ ఇబ్బంది కలుగుద్దో. ఇప్పుడు ఆ వచ్చేటువంటి వాడు ఎవరు? సైన్యాధిపతి. మన సైన్యం కంటే వాళ్ళ సైన్యం చాలా ఎక్కువ. వాళ్ళు 10 గోత్రాలు, మన 2 గోత్రాలే. మనకంటే ఎక్కువ సైన్యం. ఇప్పుడు వచ్చినటువంటి వాడు కాంప్రమైజ్ అయ్యి మన దగ్గరకు వచ్చినప్పుడు వచ్చినోడు ఊరుకుంటాడా? ఉండడు. ఏం చేస్తారు? మరి మేము వచ్చి కలిసాం కదా, మా పోస్ట్ ఏదంటాడు. ఇప్పుడు ఏ పోస్ట్ ఎత్తారు? నా కింద పోస్ట్ ఎవడగా, నా పోస్టే మళ్ళీ వాడికి ఎత్తరు. అంటే ఇప్పుడు వీడికి ఏం పోతుంది? ఆయన ఉద్యోగం పోతుంది. అక్కడ సైన్యాధిపతి హోదా పోద్ది అన్న భయంతో, ఏంటి నువ్వు చేసింది, అసలు ఇది కరెక్ట్ కాదు, వాడు మన దగ్గర నుంచి మన సమాచారాన్ని దొంగిలించడానికి వచ్చాడని చెప్పి దావీదుకు తెలియకుండా తిరిగి వెళ్ళిపోయేటువంటి వాడు కబురు పంపించి పిలిపించి హెబ్రోను దగ్గర హెబ్రోను అంటేనే అసలు అక్కడ ఎవరిని చంపకూడదు అనేటువంటి దేవుని ఆజ్ఞ ఉందండి. అసలు ఎవరిని చంపకూడదు. ఆ పట్టణంలో ఎటువంటి ఆపదలో ఉన్నటువంటి వాడైనా అక్కడికి అడుగు పెట్టాడు అంటే, ఆ గుమ్మం దగ్గరకు వచ్చాడు అంటే మాత్రం ఎవడో చంపకూడదండి, దేవుని ఆజ్ఞది. అక్కడకు పిలిపించి అక్కడ చంపేస్తారండి, కత్తి పెట్టి పొడిచి చంపేస్తారు. అయ్యా ఇదిగో నా యజమానుడు రమ్మన్నాడు, ఒకసారి రా అంటే అతడు మళ్ళీ తిరిగి వస్తాడు. వచ్చినట్టు వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతూ, ఇదిగో చిన్న సీక్రెట్ చెప్తా, పక్కకు రా అని చెప్పి ఒక్కసారిగా కత్తి పెట్టి పొడిచి చంపేస్తాడు. ఈ విషయం దావీదుకి తెలిసిందండి. తర్వాత ఎవరికి? దావీదుకి తెలిసింది. దావీదుకు తెలిసి వెంటనే రియాక్ట్ అయ్యాడండి. ఆ కింద వచ్చిన వాళ్ళు మనం చదివితే 25 అయిపోయిందండి. దావీదు నొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలిపించుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతనిని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకుండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనుకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినపడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలెనని యోవాబు అతనిని పిలిచి తన సహోదరుడుగు ఆషాయేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పడవగా అతడు చచ్చాడు. ఎందుకు చంపాడో రీజన్ కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు చంపాడంటే యోవాబుకు ఒక తమ్ముడు ఉన్నాడండి. ఆ తమ్ముడిని ఇతను చంపాడంట, అబ్నేరు చంపాడంట. అది మనసులో పెట్టుకున్నాడు. ఆ పగను మనసులో పెట్టుకొని వాడిని చంపేశాడు. మాట్లాడదామని చెప్పి రమ్మని పక్కకు పిలిచి చంపేశాడంట. నిజానికి అబ్నేరు వాడి తమ్ముడిని చంపింది నిజమే, కానీ ఏ పరిస్థితుల్లో చంపాడంటే ఒకానొక టైంలో వీళ్ళలో అంతర్యుద్ధాలు జరిగేటువంటి సమయంలో అబ్నేరుని చంపడానికి వెనకమాల పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు ఈ ఆషేలు. ఈయన పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఇతన్ని చంపడం అబ్నేరుకి ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. చాలాసార్లు అరుస్తున్నాడు, నువ్వు రావద్దు నా వెంట, నేను నిన్ను చంపను, నువ్వు రావద్దు అంటే అయినా కానీ వెనకుండా వెళ్ళిపోతున్నాడు. ఇక తప్పక వెనక్కి తిరిగి ఈట తీసుకొని ఒక్క పోటు పొడిచాడు, దెబ్బ చచ్చిపోయాడు. తప్పు ఎవరిదంటారు? ఇప్పుడు వీడిదే తప్పు. కానీ వీడికి ఏంటి, అన్నకేంటి, నా తమ్ముడిని చంపింది వీడు, నా తమ్ముడిని చంపాడు, వీడిని ఖచ్చితంగా చంపాలనుకున్నాడు. పగబట్టి అతన్ని ప్రేమించినట్టు ప్రేమించి స్నేహితుడిగా నమ్మించి పిలిపించి మరీ అతన్ని చంపేశాడు. ఆ విషయం ఎప్పుడైతే దావీదుకు తెలిసిందో అటు తరువాత ఆ సమాచారం దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకునేదేమనగా, నేనును నా రాజ్యమును
నేరు కుమారుడకు అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో యెహోవా సన్నిధి ఎప్పటికీ నిరపరాధులమే. మేము ఈ తప్పు చేయలేదు. నేను కానీ, నా కుటుంబం కానీ, నా రాజ్యం కానీ అసలు ఈ తప్పును మేము చేయలేదు. దీనికి పూర్తి బాధ్యుడు ఎవరయ్యా అంటే ఇదిగో వీడే. ఎవరు? యోవాబే. వీడు చేశాడు కాబట్టి దీనికి ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసినది కూడా అతనే అనుభవిస్తాడు, మాకు సంబంధం లేదు అని వెంటనే అతను శిక్షించలా. వెంటనే కనుక శిక్షించాడు అనుకోండి, అక్కడ ఏం జరుగుద్ది? సైన్యంలో మళ్ళీ చీలికొస్తుంది, మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళకే యుద్ధం వస్తుంది. ఒక రాజుగా ఇవన్నీ ఆలోచించి చాలా తెలివిగా బ్యాలెన్స్ చేసుకొని ముందుకెళ్తూ ఇదిగో మాకు ఈ హత్యకు మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ప్రేమపూర్వకంగానే పిలిచాం, మాకు తెలియకుండా ఇతడు చేసినటువంటిది కాబట్టి దీనికి శిక్ష దేవుడు అతని కుటుంబానికే విధిస్తాడు, మాకు సంబంధం లేదని అతని అంత్యక్రియలలో కూడా బట్టలిప్పి, ఎవరు? యోవాబు అతని కుటుంబస్తులందరూ కూడా బట్టలిప్పి మీరు నడుచుకుంటూ వెళ్ళాలి ముందు అని ఒక ఆజ్ఞ ఇచ్చేశాడంట. ఇవ్వడమే కాదు, రాజు అయినటువంటి దావీదు కూడా అతన్ని కాడి ఎదురుగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అబ్నేరుని చనిపోయిన తర్వాత అతను పాతి పెట్టడానికి తీసుకెళ్లేటప్పుడు ఆ శవం ముందు అతను కూడా నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎవరు? రాజు. అది చూసినటువంటి ఇశ్రాయేలీలందరూ ఎస్, దావీదుకు దీనికి సంబంధం లేదు అని ఇశ్రాయేలీలు దావీదు మీద కోప్పడకుండా ఉండటానికి కారణమైంది అక్కడ. ఆ విధంగా తన ఉద్యోగాన్ని కాపాడుకోవటానికి, రెండోది తనను తమ్ముడిని చంపాడన్నటువంటి పగతో మనసులో పెట్టుకొని వెళ్ళి ఎవరిని చంపాడు? ఎవరిని? అబ్నేరుని చంపాడు. అబ్నేరును మాత్రమే కాదు, ఇంకొక విషయం చెప్పేసి ముగిచ్చేస్తాను. అబ్నేరును మాత్రమే కాదు, ఆమాష అనేటువంటి ఒక వ్యక్తిని కూడా చంపాడు. ఈ ఆమాష ఎవరో తెలుసండి? అబీగయేలు కొడుకండి. ఇందాక మనం చెప్పాం కదా, అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు చూడండి. అక్కా చెల్లెళ్ళు అబీగయేలు యొక్క కుమారుడే, అంటే దావీదు గారి యొక్క సొంత చెల్లెలు లేదా అక్క కొడుకు. వీళ్ళిద్దరు వరుసగా ఏమవుతారు? అన్నదమ్ములు అవుతారు. సొంత అన్న లేదా తమ్ముడు అవుతారు. సొంత తమ్ముడిని కూడా చంపేశాడండి. సొంత తమ్ముడిని కూడా సమూయేలు 2వ గ్రంథంలో ఉంటుంది చూడండి, 17వ అధ్యాయం 25వ వచనంలో. సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయము 25వ వచనంలో ఈ వచనంలో అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు ఎవరిని? ఈయన చనిపోయాడు కదా, తర్వాత ఆమాషాను సైన్యాధిపతిగా నియమించారు. ఈ ఆమాష ఇత్రాను ఇశ్రాయేలీయుడు. అబీగయేలు యొద్ద అంటే ఆమె కుమారుడు. చాలండి, అంతవరకు చాలు. ఇప్పుడు ఎక్కడైనా సైన్యాధిపతిగా ఉన్నాడు? అబ్షాలోముకి సైన్యాధిపతిగా ఉన్నాడు. ఇప్పుడు అంటే అబ్షాలోము కూడా కొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని దావీదు మీదకు తిరుగుబాటుకి వెళ్తాడు. దావీదు మీదకు తిరుగుబాటుకి వెళ్తే ఆ తిరుగుబాటులో ఈ సైన్యం మొత్తానికి అధ్యక్షుడిగా ఉండేవారు? ఆమాష. ఈ ఆమాష ఎప్పుడైతే దావీదు మీదకు తిరుగుబాటు చేసిందో దావీదు తన కొడుకు నుంచి పారిపోయినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకు పారిపోయాడు? చంపలేక కాదు, ఆయన ఏం చేయలేక కాదు. ఎవరు? అబ్షాలోము, తన కొడుకు. నా కుమారుణ్ణి నేను చంపననుకున్నాడు, అక్కడి నుంచి పారిపోయాడు. ఆయన మాత్రమే కాదు, 2వ సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో అప్పుడు రాజు యోవాబును, అంటే ఇతను యుద్ధానికి వచ్చినప్పుడు రాజు ఏం చేస్తాడంటే వాళ్ళకి చెప్తారు, ఎవరెవరికి? యోవాబుకి, అభిషేయిని, ఇత్తయిని పిలిచి నా నిమిత్తమై యవ్వనుడైన అబ్షాలోమును దయచూపుడని ఆజ్ఞాపించను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గురించి అధిపతులందరికీ ఆజ్ఞ ఏమని? నా కొడుకును మీరు చంపొద్దు, యవ్వనుడు, ఏదో తెలిసి తెలియక మీదకు వస్తున్నాడు, దయచేసి మీరు అతన్ని చంపొద్దు, ఒకవేళ అతను దొరికితే పట్టుకోండి అంతే, మీరు చంపొద్దని ఎవరెవరిని పిలిచాడు? అబియాని పిలిచాడు, అభిషేయిని పిలిచాడు, యోవాబుని పిలిచాడు, ఇత్తయి, వీళ్ళ ముగ్గురు అన్నదమ్ములు, వీళ్ళ ముగ్గురికి చెప్పాడు, సైన్యం మొత్తానికి పిలిచి చెప్పాడండి.
అందరినీ పిలిచి చెప్తే ఆ యుద్ధంలోకి వెళ్ళిన తర్వాత యూదులు అంటే దావీదు సైన్యము వాళ్ళ మీద పడి వాళ్ళందరిని చంపేటువంటి టైంలో అబ్షాలోము అక్కడి నుంచి పారిపోతుంటాడు గాడిదనెక్కి. అబ్షాలోము చాలా పొడవైనటువంటి జుట్టు కలిగినటువంటి వాడు. గాడిదనెక్కి పారిపోతూ ఉన్నప్పుడు ఆయన జుట్టు పైన ఉన్నటువంటి కొమ్మలకు పట్టి కింద మస్తకి వృక్షానికి దీనికి పట్టేసి ఆ కింద ఉన్నటువంటి గాడిద వెళ్ళిపోద్ది, కానీ ఈయన మాత్రం ఆ చెట్టు కొమ్మలకి ఏలాడుతూ ఉంటాడు. అది ఆ సైన్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరిగా చెప్తారో తెలుసా? ఈ యోవాబుకే చెప్తాడండి. యోవాబు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగో అబ్షాలోము నేను అక్కడ చూశాను, ఆ మస్తకి వృక్షానికి వేలాడుతూ ఉన్నాడు, అతని జుట్టు ఆ కొమ్మలకు పట్టేసింది, అక్కడ ఆ కొమ్మలకి కింద నేలకి మధ్యలో ఏలాడుతూ ఉన్నాడు. అంటే అతను అంటాడు, నువ్వు అతను చూసి పరిగెత్తుకుంటే ఎందుకు వచ్చినవురా? అతన్ని చంపి నా దగ్గరికి వచ్చినట్టుకుంటే నేను నీకు బహుమానం ఇచ్చేవాడిని. రాజు ఏమన్నాడు? నువ్వు చంపొద్దు అన్నాడు, నువ్వు పట్టుకోండి అన్నాడు అంతే. కానీ ఇతడేమంటున్నాడు? నువ్వు చంపకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు, పద ఎక్కడున్నాడో పద అని చెప్పి అక్కడికి వెళ్ళాడు. వేలాడినటువంటి అబ్షాలోమును చూసి తన బాణాన్ని తీసి 3 బాణాలు తన గుండెలోనికి గుచ్చాడు. వెంటనే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత దావీదు అడిగాడు, అయ్యా యుద్ధంలో గెలిచారా? గెలిచామయ్యా. మరి నా కొడుకు పరిస్థితి ఏంటి అంటే అతను అంటాడు, అయ్యా యోవాబు నీ కుమారుణ్ణి చంపేశాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఒక్కసారిగా లోపలికి వెళ్ళిపోయి ఏడుస్తూ దుఃఖిస్తున్నటువంటి టైంలో ఈయన వచ్చి, ఎవరు? యోవాబు వచ్చి 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, 1 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం అండి. ఒక నిమిషం అండి. అది చెప్పిన తర్వాత అతడు వెళ్ళి దావీదునే గద్దిస్తాడు. దావీదునే గద్దించి ఒక మాట అంటాడండి, నేను అది మీకు చెప్తాను, ఆ రెఫరెన్స్ కాదు. 2వ సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 5వ వచనం అండి. దుఃఖించుచు ఏడ్చుచుండగా యుద్ధమందు అబ్షాలోమా విని వచ్చి నీ ప్రాణమును ఏంటంటే దాని ఉద్దేశం, యాయ్యా వాడు నీ మీద చంపడానికి వస్తే నీ కుటుంబాన్ని కాపాడా, నిన్ను కాపాడా, నీ బంధువుల్ని కాపాడా, నీ సైన్యాన్ని కాపాడాం మేము. అతన్ని చంపడం వల్ల ఎంతమంది ఆనందంగా ఉంటే, అంటే వీళ్ళందరూ ఆనందంగా ఉండవు, నీకు ఇష్టం లేదా? అందుకే నువ్వు ఏడుతున్నావు లోపలికి వెళ్ళి. ఇలా ఉండొద్దు, నువ్వు బయటకు వచ్చి దయగలిగినటువంటి మాటలు వీళ్ళకి చెప్పని చెప్పి ఏం చేస్తున్నాడు తెలిసి ఇక్కడ ఆయన్ని ధైర్యపరచట్లేదండి, వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంటి లోపలికి పోయి ఏడుస్తున్నావు ఏంటి? మాకంటే నీకు ఆయనే ఇష్టం ఎక్కువ. వాడు బతుకుంటే ఈరోజు నువ్వు సంతోషంగా ఉంటావు, నీ పక్కన ఉన్న వాళ్ళు సంతోషంగా ఉంటారా? వాడు మొత్తాన్ని చంపేసేవాడు కదా. కాబట్టి ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు బయటకు వచ్చి ఇదిగో చనిపోతే చనిపోయాడు, మీరందరూ క్షేమంగా ఉన్నారుగా అని చెప్పి వచ్చి వీళ్ళందరితో మాట్లాడు నువ్వంటే దావీదు కన్నీళ్లు తుడుచుకొని బయటకు వచ్చి నిలబడి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని పంపించేస్తాడు అక్కడి నుంచి. అంటే ఈ సందర్భాన్ని బట్టి యోవాబుకు దావీదు తప్పది. యోవాబుకి దావీదు భయపడటం కాదు, అక్కడ ఉన్నటువంటి టైంని బట్టి అలా ఫాలో అవ్వాలంటే తప్పదు. కానీ చనిపోయేటువంటి టైంలో లాస్ట్ మినిట్లో తన కుమారుడిని పిలిపించి ఒక మాట చెప్తాడు. ఇక చనిపోతారు అనంగా ఎవరెవరిని ఏమేం చేయాలో మొత్తం లిస్టు చెప్తుంటాడు. ఇదిగో ఈ నొదలొద్దు, ఈ నొదలొద్దు, ఈ నొదలొద్దు, ఇన్ని ఇబ్బందులు పెట్టారు ఒకప్పుడు నన్ను అని మొత్తం లిస్టు చెప్తుంటాడు. ఆ లిస్టులో యోవాబు కూడా పేరు కూడా చెప్పాడండి.
ఏం చెప్తాడో మనం చూస్తే ఆ మాట చూసుకొని ముగిచ్చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం అండి. మొదటి రాజుల గ్రంథము 2:5. సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇశ్రాయేలు సేనాధిపతులకు అరే ఆమాషాకు, అబ్నేరుకు, రెండోది నాకు వాడు చేసింది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని నెరసిన వెంట్రుకలు కలిగినటువంటి వాడిని సంతోషంగా మాత్రం పాతాళానికి నువ్వు పంపించొద్దు అంటున్నాడు అక్కడ. అంటే ఏంటి దాని అర్థం? వాడిని పెట్టేటువంటి చిత్రహింసలు ఎలా పెడతావో నేను చెప్పను నీకు, ఎందుకంటే నువ్వు నాకన్నా తెలుగుగలడు నాకు తెలుసు. ఎవరికి సొలొమోనుకు చెప్తున్నటువంటి మాట. వాడు వెళ్ళేది ఎక్కడికి వెళ్తారో? పాతాళానికే, పరదేశకి వెళ్ళడు. ఎందుకంటే వాడేమన్నా మంచోడా? వాడేమన్నా మంచి పనులు చేశాడా? చేయలేదు. ఎందుకంటే అబ్నేరుకు చేసింది గుర్తు తెచ్చుకో, ఒకసారి ఆమాషాకు చేసింది గుర్తు తెచ్చుకో. వాళ్ళిద్దరూ ఏం తప్పు చేశారని వీడు చంపాడు? ఇతని పదవిని కాపాడుకోవడానికే వాళ్ళిద్దరిని చంపాడు. వీళ్ళిద్దరి విషయంలో కాదు, ఎన్నోసార్లు రాజ్యంలో తిరుగుబాటులకు కారణమయ్యాడు. ఇదిగో నీ అన్నయ్యను చంపాడు, అబ్షాలోమును చంపాడు. నేను వద్దని చెప్పినా కానీ నా మాట వినకుండా వాడిని చంపి నా దగ్గరికే వచ్చి ధైర్యంగా నిలబడి నువ్వు బయటకు వచ్చే సమాధానం చెప్పంటున్నాడు. మళ్ళీ ఈ విషయాలన్నీ నేను చూశాను, కానీ నేను వాడిని ఏమీ చేయలేకపోయాను. కాబట్టి నువ్వు ఒక్కసారి గుర్తుంచుకొని, నేను చనిపోతున్నా, నెక్స్ట్ నువ్వు రాగానే చేయాల్సినటువంటి పనులు ఏంటయ్యి అంటే వాళ్ళని మాత్రం సంతోషంగా చావనీయొద్దు అని చెప్పాడండి. అది అటువంటి గతే వచ్చింది నిజంగా. యోవాబుకి కూడా అటువంటి గతే వచ్చిందండి. ఎలా చనిపోయాడు తెలుసా? ప్రాణాలను దక్కించుకోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అంటే దావీదు చచ్చిపోవడానికి ముందే దావీదు కుమారులలో ఒకడు ఉంటాడండి. ఎవరు? హగ్గీతుకు పుట్టినటువంటి, దావీదుకి హగ్గీతుకు పుట్టినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అతడు వచ్చి ఇదిగో నేనే రాజునని చెప్పి తనను తాను నియమించేసుకుంటాడు. మళ్ళీ ఎప్పుడైతే నేను రాజునని నియమించుకున్నాడో దావీదు ఏం చెప్పాడు? అయ్యా సొలొమోను, నువ్వు రాజుగా ఉండాలంటే ఇంకొక కుమారుడు ఉన్నాడు, వాడు వచ్చేసి నేనే రాజునని ముందుగానే నియమించేసుకుంటాడు. వాడి దగ్గరికి వెళ్ళి చేరుతారు. ఎవరు? యోవాబు. ఆయన దగ్గర సైన్యాధిపతిగా ఉంటాడు పోయి మళ్ళీ. ఎందుకని? తండ్రి కొడుకు చెప్పింది అంటావు. ఆహా, నువ్వు తీసుకెళ్ళి వీడికి అప్పచెప్పావా? వీడు మామూలోడు కాదు, నన్ను తిన్నగా ఉండనివ్వడు, నేను వాడి దగ్గర ఉంటేనే నేను సేఫ్గా ఉంటానని చెప్పి వాడి దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోయాడు మళ్ళీ వెంటనే. కానీ ఎట్టకేలకు తిరిగి మరలా అక్కడ రాజు అయ్యింది ఎవరు? సొలొమోనే. ఎప్పుడైతే సొలొమోన్ రాజు అయ్యాడో, ఎప్పుడైతే సొలొమోన్ రాజుగా అభిషేకం చేశాడో ఆ సన్నిధి నుంచి పారిపోయాడండి. రాజుగా అభిషేకం చేసుకున్నటువంటి వ్యక్తి ఆ సన్నిధి నుంచి పారిపోతే వీడు కూడా పారిపోయాడు వాడితో పాటు. ఆహా, ఇక్కడ ఉంటే నన్ను ఎట్టాగో చంపుతారని చెప్పి పరిగెత్తుకుంటూ బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు. బలిపీఠం కొమ్ములు ఎందుకు పట్టుకున్నాడంటే బలిపీఠం కొమ్ములు పట్టుకున్నటువంటి వాడిని చంపకూడదు, అదొక రూల్ ఉంది అక్కడ. దాన్ని పట్టుకొని ఇక నేను బ్రతికిపోయి, అలాగే నాకు బాధ లేదు, నాకు ఇబ్బంది లేదు అని చెప్పి ఆనందపడేటువంటి సమయంలో సొలొమోను ఏం చేస్తారంటే తన సైన్యాధిపతి అయినటువంటి బెనయాని పిలిచి ఆ లోపలికి వెళ్ళి బలిపీఠం కొమ్ములు పట్టుకున్నటువంటి వాడిని చేతులు పట్టుకొని లాక్కొచ్చి అని చంపండి అన్నాడు. అదేంటయ్యా మరి వాడు బలిపీఠం కొమ్ములు పట్టుకున్నాడు కంటే బలిపీఠం కొమ్ములు పట్టుకున్నటువంటి నీతిమంతులను చంపకూడదు. కానీ దేవుడు ఏం చెప్పాడు? మీరు చదవద్దు, తర్వాత చూడండి. నిర్గమాకాండం 21వ అధ్యాయము 14వ వచనంలో ఉంటాడు. ఒకడు మోసముతో తన పొరుగు వాడిని చంపితే వాడిని బలిపీఠం దగ్గర నుంచి లాగి కత్తితో చంపాలని చెప్పాడు దేవుడు. ఎవడైనా మోసం చేసి గనక ఎదుటి వ్యక్తిని చంపి తన ప్రాణాలు రక్షించుకోవడానికి గనక బలిపీఠం దగ్గరికి వెళ్ళి గనక దాన్ని పట్టుకుంటే వాడిని లాక్కొచ్చి చంపేటువంటి అధికారం ఉందని చెప్పాడు దేవుడు ముందుగానే. అందుకే చెప్పాడు వాడిని లాక్కొచ్చి చంపండి అంటే వాడిని బయటికి లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి కత్తితో పొడిచి చంపేస్తారు. ఎవరిని? యోవాబుని. అటువంటి దుర్మార్గుడు దావీదు చనిపోయాడు. ఆ మాట చెప్పడమే దావీదు గారు చనిపోయాడు. ఆ కింద వచనాలలో మనం చదివినటువంటి కింద వచనాలలో ఒక 2 వచనాల కిందకు వస్తే ఈ మాటలు ఎవరి కాళ్ళకి అన్నీ అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత చనిపోయాడు. ఈయన చనిపోయిన వెంటనే అతడు రాజుగా నిలబడ్డాడు. మళ్ళీ అవతల పక్కన అతని దగ్గరికి వెళ్ళి చేరాడు.
ఎట్టకేలకు చేరిన వాడేంటంటే సామ్రాజ్యంలో ఉన్న కొంతమందిని పక్కకు లాక్కున్నాడు, కానీ బలాఢ్యుల జోలికి రాలా. వాళ్ళు ఎట్టాగో నాకెళ్ళి రారని వాళ్ళని వదిలేశాడు. రెండు, సొలొమోనుని కలుపుకోలా, ప్రవక్తను కలుపుకోలా. కాబట్టి వాడిని లాక్కొచ్చి అక్కడ కత్తితో పొడిచి చంపేస్తారనమాట. ఇప్పుడు నిజంగా 24వ అధ్యాయంలో ఇతడు చేసినటువంటిది సరైనటువంటి నిర్ణయం ఇస్తున్నాడని మనం అనుకోవడానికి, ఇటువంటి జీవితం కలిగినటువంటి వాడు సరైన నిర్ణయం ఎందుకు ఇస్తారు చెప్పండి నిజంగా యోవాబు. కానీ ఇక్కడ మాత్రం దావీదు నువ్వు చేసేది తప్పు అని చెప్తున్నాడు, కరెక్టే. కానీ ఏ ఉద్దేశంతో చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు వెళ్ళి జనాభా లెక్క పెట్టాలని ఎవరికి అప్పచెప్పాడు? యోవాబుకే అప్పచెప్పాడు. ఇప్పుడు ఏం ఉద్దేశం ఏంటనుకున్నారు? చక్కగా అంతఃపురంలో వండుకునేటువంటి నన్ను ఇప్పుడు ఈ జనాభా లెక్క అంటే ఎక్కడ తిరగాలి? ఇప్పుడు నేను ఎక్కడ తిరగాలి? రెండోది, దాని నుంచి బయర్షెబా వరకు రోడ్లనక రాత్రనక పగలనక 9 నెలల 20 రోజులు పట్టింది. 9 నెలల 20 రోజులు నేను తిండి లేక తిప్పలు లేకుండా ఎక్కడెక్కడ తిరగాలి నేను? నాకెందుకు వచ్చింది ఇది అనుకున్నాడు. రెండోది ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు అంటే భయం ఉంది ఎంతో కొంత. దేవుడికి భయపడతాడు ఎంతో కొంత. మళ్ళీ లేకపోతే అవసరమైతే రాజు యొక్క సీటుకే ఆశపడేవాడు. 40 సంవత్సరాలు చేశాడు సైన్యాధిపతిగా. ఎన్ని సంవత్సరాలు చేసినాడు? సైన్యం మొత్తం మీద వేసుకొని రాజు దగ్గరికి వెళ్ళలేడంటారా? వెళ్ళగలడు. కాకపోతే ఒక ఆలోచన ఉంది. ఏంటో తెలుసా? అమ్మో ఈయన పక్కన ఉన్నాడు మావులోడు కాదు, ఆయన జోలికి వెళ్తే కనుక నాకు పుట్టగతులు ఉండవు, ఇది చాలు, దీనిని నిలబెట్టుకుంటే చాలు అనుకున్నాడు. అంతే, నేను ఇక్కడ వరకు ఉండగలిగితే చాలు అనుకున్నాడు. కాబట్టి అంటున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత, రాజా వద్దు, ఎందుకంటే దేవునికి ఇష్టం లేనిది చేపిస్తున్నావు నాతో, అది నాకు డేంజరు. రెండోది, ఈ లెక్కలన్నీ చేయాలంటే 9 నెలలు 10 నెలలు సంవత్సరం పాటు నేను ఎక్కడెక్కడో తిరగాలి. వద్దన్నాడు. కానీ రాజు ఏమన్నాడు తెలుసా? ఆజ్ఞించాడు, నోరు మూసుకొని వెళ్ళి చేయండి అన్నాడు. అంతే. తప్పక వెళ్ళాడు, తిరిగాడు, చేశాడు. తిరిగి వచ్చి లెక్క చెప్పాడు, అయ్యా ఇదిగో 13,000 మంది కత్తి దూయగలిగినటువంటి యోధులు ఉన్నారు మన దగ్గర అన్నాడు. అప్పుడు దావీదుకి అర్థమైంది, అయ్యో ఇప్పటి వరకు నేను దేవుడి మీద ఆధారపడకుండా ఎవరి మీద ఆధారపడ్డా? నా బలం మీద ఆధారపడ్డా. నేను చేసింది తప్పని ఇప్పుడు దేవునికి మొరపెట్టుకుంటున్నాడు అనమాట. ఇది మొదటి నుంచి 9వ వచనంలో ఉన్నటువంటి వివరణ. అయితే స్టార్టింగ్లో ఒక మాట ఉంటుందండి, దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపపడి అన్నాడు. అసలు వాళ్ళ మీద ఎందుకు కోపం వచ్చింది? ఇప్పుడు యోవాబు అనే పేరు వచ్చింది కాబట్టి ఆయన గురించి ఈరోజు మనం చూసాము. మరి అసలు వాళ్ళ మీద ఎందుకు దేవునికి కోపం వచ్చింది? సరే, వీలైతే ఇంకొక వార కాలంలో దాని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఓపికతో ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడును ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన